వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరు ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి. మారిన కాశ్మీరం పుల్వామా త్రౌల్ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. లక్ష డప్పులు లక్షల గొంతులతో కార్యక్రమం విజయవంతం చేద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోను ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోను ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రమేష్ స్టూడియోస్ను అలాగే డిఐ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య గారి చేతుల మీదుగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ సెకండ్ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ మరియు ఛత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, తెలంగాణ DCMS చైర్మన్ బొల్ల వెంకటరెడ్డి గారు, ఇంకా పలువురు కౌన్సిలర్స్ అలాగే శ్రేణి ప్రముఖులు పాల్గొని రమేష్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లక్ష డప్పులు లక్షల గొంతులతో ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్కు లక్షలాది ఎంఆర్పీఎస్ నాయకులు తరలి రావాలి. వర్గీకరణకు అడ్డుపడే శక్తుల వెన్నులో వణుకు పుట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫిబ్రవరి 7న చేపట్టిన లక్ష డప్పుల గొంతు కార్యక్రమం విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో కర్నూలు మండల కన్వీనర్ పాముల కుమార్, జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో MCP అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం అంబేద్కర్ భవనంలో డప్పులతో మారుమోగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో జరిగే లక్ష గొంతుల డప్పుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నిజంగా చెప్తున్నాం. ఆ రోజు ధర్మదేవ సుభాషణ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో మా తరఫున కూడా మేము అలాగే ఇప్పుడు కూడా మంది కలిగి వాళ్ళ మేడకు డబ్బు కలిసి పంపించడం, మీరు కూడా మాకు సహకరించాలా. ఇవాటి ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు అన్న ప్రతి ఒక్కరిని తప్పకుండా ఊకు రావడానికి నేను బస్సు కానీ ఇప్పించుకొని పోతుంటే ఎక్కడికైనా డబ్బులు దయచేసి చెప్తున్నాము. సేవించండి, తప్పు మాట్లాడితే మీరు కూడా సేవించండి. కార్యక్రమానికి ఇక్కడైతే మాకు కూడా కావాలి. ఇప్పుడు తప్పడం కావాలంటే జనాలు మాది మేము తీసుకొచ్చి మేము మీకు అందరూ అందరూ కట్టాడుతూ మీకు తాడుకుంటాం సార్. ఆ రోజు సుభాష్ జిల్లాధ్యక్షుడు ఉన్నప్పుడు మా అంటే నిన్నటి దినంన కేంద్రం నుంచి 113 మందిలో మరి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా మానశ్రీ మందకృష్ణ గారి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం గుర్తించి కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు అందించడం మాకెంతో సంతోషకరమైన విషయం.
మరి ఈ ఆనందంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సంతోషాన్ని పంచుకుంటూ రేపు ఫిబ్రవరి 7వ తారీఖున పిలుపు మేరకై మరి భారత్న లక్ష డప్పులు 1000 గొంతుల సంఘీభావంతో హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధపడి చేకూర్చుకొని అందరు ఇక్కడ ఉమ్మడిగా ఏర్పడిన 2 జిల్లాల కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ యొక్క విషయంలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా తెలియపరుచుకుంటూ సిటీ ఎంఆర్పిఎస్ కామకుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను పాలకుర్తి, దేవరూపల, కొడకండ్ల మండలాల్లో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు ఏఎంసీ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి, వివిధ మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళందరికీ, అధికారులకి, లీడర్స్కి, అట్లనే గ్రామస్తులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ప్రభుత్వం ఈరోజు 4 పథకాలని లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో మండలానికి ఒక ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చేయడం జరిగింది. అందులో పాలకుర్తిలో తీగారం రావడం అనేది తీగారం ప్రజల అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే వెనకాల అన్ని వచ్చేటివే, మళ్ళీ అన్నూర్లకు వచ్చేదే, కానీ మొదట ఏదొచ్చింది అన్నది అందరికి కూడా ఆసక్తిగా ఉంటుంది. అందులో తీగారము మంచిగా అదృష్టం చేసుకున్నట్టే ఆ రకంగా చూసుకుంటే, ఇప్పుడు ఏవైతే 4 పథకాలు ఉన్నాయో, ముందుగా రేషన్ కార్డులు రాలేదు నాకు తెలిసినంత మటుకు. అయితే ఎక్కడైనా ఏమైనా వచ్చినాయా రేషన్ కార్డులు? ఎవరికి కూడా రాలేదు. ఈ రోజు నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం మొదలు పెడతారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళా కూడా ఎవరైనా రాని వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులు వస్తాయి. అట్లనే ఇందిరమ్మ రూపకల్పన చేసుకొని మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. రేపు ఇక్కడ జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ని గెలిపించుకోండి. సర్పంచ్ దగ్గరుండి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు పెట్టిస్తారు. వేరే పార్టీ వాళ్ళైతే ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు పోతుందో అని చెప్పి ఏవి కూడా పడనీయరు. సర్పంచ్ని గెలిపియండి అందరు కూడా. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రొచ్చుమర్రిలో గుర్తు తెలియని దుండుగలు భారీ చోరీ చేశారు. శేషాద్రి శెట్టి అతని ఇంట్లో 70 తులాల బంగారు ఆభరణాలు, 3.50 లక్షల నగదు, 1 కేజీ వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. గత శనివారం కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు బయలుదేరారు. నిన్న వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేనా చెయ్యనా అడే చూడు బంగారు సార్ లేదన్నా సార్ ఉంది అంటున్నారు. బాక్సులు ఉంటాయి కదా సార్, బాక్సులో సేమ్ ఇదే సేమ్ టైప్ అడిగిన దొరకలేదు. దీంట్లో ఎంత పెట్టింది బంగారు? అంతా అన్ని ఐటమ్స్ దాంట్లో పెట్టినా సార్, ఏ టు జెడ్ అన్ని దీంట్లో పెట్టినా అన్ని ఐటమ్స్ డబ్బాలు ఉంటాయి కదా సార్, డబ్బాలు ఉంటాయి కదా సార్, డబ్బాలు. అవును, ఈ బాక్స్ లో పెట్టినా కొన్ని ఐటమ్స్ దాంట్లో పెట్టినా వేసిన కదా. గడి తీయాలంటే దాన్ని పట్టుకోవాలా, చిల్లగా పట్టుకోవాలి. చిల్లగా పట్టుకుంటే మనకు అవకాశం ఉంటే దాంట్లో ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. అందులో నేను చెప్పేది నేను కూడా నాకైతే సోదరే కొద్దిగా వేసి పెట్టినా సార్, వేసి పెట్టినా ఇట్లా
చెప్పినా సార్ అన్ని దీని సైడ్ కమరా సార్ ఇది మేము ఎట్లా పెట్టామో ఎట్లా పెట్టామో ఐడియా లేదు మేమైతే ఓపెన్ చేసి చూసాం సార్. దాంట్లో ఏం పెట్టినా దాంట్లో అదే 70 తులాలు బంగారం ఉంటుంది సార్. కాదు చెక్క పెట్టిన 70 తులాలు పెట్టారా? ఏం చేస్తాం సార్ మళ్ళా చెక్క పెట్టారు చక్కరే కదా అది ఫైబర్ కదా అది తెలియదు మన ఊళ్ళో ఫైబర్లో పెట్టారా సార్ పెట్టినాం మళ్ళా ఫైబర్లో 70 తులాలు పెడతావా? ఇంకా ఏం పెట్టాం? 3-4 లక్షలు క్యాష్ సార్. దాంట్లో పెట్టాము. వెండి అయితే ఇక్కడ పెట్టినాం సార్. ఎందుకు వెండి మామూలుగా వాడుకోవడానికి సార్. ఎంత వెండి? అంతా కేజీ ఉండొచ్చు అంతా కేసు కేజీ ఏంటి కాదు పెట్టేసినావా? సార్ కవర్ చేసి పెడతాం సార్. ఇక ఎందుకు? డైలీ వాడడానికి సార్. అవి కట్టలు బంధువులు వచ్చినప్పుడు అలా దొరికితే అన్ని తీసుకొద్దాం సార్. పెట్టినారు కదా ఇది వెళ్ళిపోతున్నారు సార్. లేకపోతే తీసా లోపల తీసే ఇది ఎట్లేదు అంతే బాగా నేనేం కోరుకుంటా బాబు వెళ్ళిపోతావా ఇట్లా ఇట్లా కర్నూలు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ కామెంట్స్. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కర్నూలులో స్థాపించడం జరిగింది. తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది. మద్రాసులో రాయలసీమ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు. కళలకు పుట్టినిల్లు రాయలసీమ. ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు. కానీ సినిమా నిర్మాణం చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉండిపోయింది. ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తామన్నారు. అన్ని ఫిలింలకు ఒక పుట్టినెల్లుగా ఫిలిమ్స్కు మద్రాసు డెవలప్ అయింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు. మద్రాసు సిటీ ఉంటుంది. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం. నాగిరెడ్డి, చక్రపాణి చాలామంది ఉన్నారు. చాలామంది ఈ ఈ ఫిలిం పుట్టినిల్లుకు మన వాళ్ళు శ్రీకారం చుట్టాలి. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళందరూ. మరి వారందరూ తాడిపత్రి దాని నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంకా హిస్టారికల్గా వెళ్తే కళలు పోషించింది కృష్ణదేవరాయలు రాయలసీమ ప్రాంతంలో. మరి దురదృష్టవశాత్తు మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం. బళ్ళారిలో కూడా ఒక ఇది ఉండేది, కళలు ఏదండి, బళ్ళారి రాఘవులు, ఇంకోటి పేరు ఏదో ఉంది వాళ్ళది, ఆర్గనైజేషన్ పేరు ఫేమస్. బళ్ళారి రాఘవులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. కళలకంతా పుట్టినిల్లు రాయలసీమ ప్రాంతం వారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనుకబడిపోతున్నాం. ఇక ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్, రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్, ప్రొద్దుటూరు, గుంటగల్లు, ఇప్పటికీ ఫైనాన్స్లో మన వాళ్ళు డబ్బులంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం. చాలా మటుకు ఫిలింలు, తెలుగు ఫిలింలు ఏమన్నా ఫైనాన్స్ చేస్తున్నా అంటే ఇక్కడి నుంచే డబ్బులు పోతూ ఉంటాయి ఈ ప్రాంతాల నుంచి. మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో. ఏదో నామకావస్థ చేసి కొన్ని సినిమాలు సబ్సిడీస్ ఏదో కొంచెం తీసుకునే దానికి ముందుకు పోతుంటారు. మరి మీరు చూస్తే సినిమా, ఫేమస్ సినిమా మొన్న ఇటీవల బాహుబలి కూడా మన కొండల్లో తీసిండేది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీసిండేది బాహుబలి. చాలా మటుకు అక్కడ కూడా ఫిలిం తీశారు. మరి కొండారెడ్డి బుర్జ్ అనేది కామన్. ఆ బొమ్మ కొండారెడ్డిని వెళ్తారు, కొండారెడ్డి బుర్జ్ అది కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తారు, లేకపోతే బొమ్మన్నా పెట్టుకొని ముందుకు పోతుంటారు. అంటే ఇంత ప్రాముఖ్యత ఉండే ఈ ప్రాంతంలో మనం ఫిలిమ్స్ డెవలప్ చేసుకోలేకపోయినాము, ఫిలిం ప్రొడక్షన్ డెవలప్ చేసుకోలేకపోయినాము. కళాకారుల్ని ఇక్కడ ఉండలేకపోతున్నారు. మరి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవటం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా సామూహిక ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం. మరి హైదరాబాద్కు మన వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఉండే దాంట్లో ఉండే కళాకారులు
షిఫ్ట్ చేసేదానికి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసేదానికి ముందుకు రావటం, మరి హైదరాబాద్లో ఫిలిం ప్రొడక్షన్ పూర్తి కావటం, అలాగే కర్ణాటకలో ముందుకు కావటం, తమిళనాడులో కంటిన్యూ కావటం, కేరళలో కూడా మంచి ఫిలిం రావటం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి. సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేస్తాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తాం అనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టి ఒకటి వాయిస్ చేస్తున్నాం. మరి ఈ వాయిస్ చేసినప్పుడు మీ అందరి సహకారం కావాలి, మీడియా సహకారం కావాలి, అందరి సహకారం కావాలి. ఒక వాయిస్ ఆరంభం ఇది. ఆరంభంలో ఆర్గనైజేషన్లో కొంతమంది మన ఆర్గనైజేషన్లో ఆరంభం వస్తువుల్ని పెట్టుకున్నాము. కొన్ని చోట్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్గనైజేషన్ మళ్ళీ రీషఫుల్ చేసి మంచిగా పోయే దాంట్లో ముందుకు వెళ్తాం. ఇంకా ఐటీ రైట్స్లో మా అందరి దగ్గర మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. దిల్రాజ్ మా దగ్గర చాలా డబ్బు దొరికింది, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. నా దగ్గర 5 లక్షలు, శిరీష్ దగ్గర 4.5 లక్షలు, మా కూతురు ఇంట్లో 6 లక్షలు, అలాగే ఆఫీస్లో ఒక 2.5 లక్షలకు మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. తెలంగాణ FDC చైర్మన్ దిల్రాజ్. ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. బంజారా హిల్స్లోని ఫ్రైడ్ గీ అండ్ కడ్డు పేరుతో ఉన్నత షాపులో కల్తీ నెయ్యి తయారవుతుందని GHMC టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తింపు. భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంకా లాంగ్ షాట్ ఇంకా అప్పుడు చేయకరా. అమెరికాలో డబ్బులు సంపాదించిన ఇండియన్స్ స్వదేశానికి వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని KPS అధ్యక్షులు M. శ్రీహర్ష కోరారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న డెసిషన్తో 50 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్న వాళ్లకు టెన్షన్ మొదలైంది. వాస్తవంగా వీళ్ళు రఫ్లీ 1.5% ఆఫ్ టోటల్ US పాపులేషన్. ముఖ్యంగా 20th ఫిబ్రవరి తర్వాత పుట్టిన వాళ్లను సిటిజన్ గా కన్సిడర్ చేయరు అనే వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ప్రెగ్నెంట్ ఉమెన్ దాదాపు 7 నెలలు 8 నెలలు ఉన్న వాళ్ళు కూడా డాక్టర్స్ ను అప్రోచ్ అయిపోయి ఈ 20th ఫిబ్రవరి లోపే కాన్పజేయాలన్నట్టు చూస్తున్నారు. వాస్తవంగా డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం కూడా ఏందనంటే అప్పటికి బేబీలో
ఆర్గాన్స్ డెవలప్ కావు, సరిగ్గా బిల్డప్ కావు. అదే విధంగా మదర్ కూడా హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయని చెప్పి మీరు ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ డెసిషన్ తీసుకొని ఆ సిటిజన్ కోసం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అనేది మా కర్నూలు ప్రగతి సమితి తరఫున మీకు ఒక హంబుల్ అడ్వైస్. మీరందరూ H1B మీద, H4 మీద, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంటారు. మీరందరూ ఎంతో ఇంటెలెక్చువల్స్. ఇండియా కూడా మీకు ఎప్పటికి వెల్కమ్ చేస్తుంది. ఇక్కడ వెరీ గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వి ఆల్ నో దట్ ఇండియా కూడా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కింద కూడా తొందరలో అవుతా ఉంది. మంచి లివింగ్ స్టాండర్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ఇండియాలో ఉన్నాయి. ఇంకొక యాంగిల్ లో చూసుకుంటే గల్ఫ్ కంట్రీలో కూడా చాలా మంది అక్కడ ఎవరికి సిటిజన్షిప్లు ఉండవు. వాళ్ళు టెంపరీ వీసాల మీదనే వాళ్ళు అక్కడ జాబ్ ఉన్న రోజులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు, మళ్ళీ ఇండియాకి వచ్చి వాళ్ళు హ్యాపీగా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఆ సిటిజన్షిప్ కోసం ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఇండియా ఎప్పుడు కూడా గొప్ప ఆపర్చునిటీ ఉంటుంది. మీరు దాని గురించి కూడా ఆలోచించి అందరు బాగుండాలని కోరుకుంటూ జై కర్నూలు, జై KPS. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కర్నూలు వారు న్యాయ సేవా సదన్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి కబర్దీ గారు ప్రారంభించారు. ఈ శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్స్ మరియు అశ్విని హాస్పిటల్ డాక్టర్స్ మరియు మేడికవర్ డాక్టర్స్ న్యాయాధికారులకు మరియు న్యాయశాఖ సిబ్బందికి కంటి, పంటి, ఛాతీ, ఎముకల పరీక్షలు మరియు బీపీ, షుగర్, ECG మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సదస్సులో అడిషనల్ జిల్లా జడ్జీలు పాండురంగారెడ్డి, భూపాల్ రెడ్డి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ శాంతికళ గారు, ఇతర న్యాయమూర్తులు, గవర్నమెంట్ డాక్టర్స్ మహమ్మద్ యూసేన్, మేడికవర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ ఇమ్రాన్, ఫల్మా నాలాజీ, డాక్టర్ వినోద ఆచారి, అశ్విని హాస్పిటల్స్ డాక్టర్ ప్రియదర్శిని, మల్లికార్జున రెడ్డి, శిరీష హాస్పిటల్ ఆర్థో డాక్టర్ రవితేజ రెడ్డి, స్కిన్ స్పెషలిస్ట్ సత్యశ్రీ రెడ్డి, సుశీల నేత్రాలయ డాక్టర్ సుధాకర్, NGO గంగాధర రెడ్డి, డెంటల్ డాక్టరీ పశుపతి శర్మ, అపోలో మేనేజర్ రమేష్, వారి టెక్నీషియన్స్ పాల్గొన్నారు. తన ఇంటిని చూపించిన కుంభమేళా మోనాలిసా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో సెన్సేషనల్గా మారిన మోనాలిసా. తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన మోనాలిసా. गैस में यहाँ रहते हुए मेरा घर है, यहाँ पे 150 लोग से भी ज़्यादा लोग रहते हैं. अब मैं प्रयागराज में भी गई मालव द्राक्ष बेचने के लिए, वहाँ भी मालव द्राक्ष नहीं बिका. किसी ने मेरी ID भी हैक कर ली है. तुम लोगों ने मुझे बहुत प्यार दिया था. ये ID ने किसी ने भी हैक करी है, उसको ज़रूर उन तक भेजाए और मेरी ID वापस कर दे. मेरी इच्छा थी कि मैं इंस्टा ID पे कुछ कमाऊँ, लेकिन अभी किसी ने हैक कर ली. मैं क्या करूँ, अभी मुझे कुछ समझ में नहीं आ रहा है. జైలు నుంచి విడుదలైన ఖైదీతో డీల్. వైరల్గా మారిన నెల్లూరు జైలు సూపరింటెండెంట్ రాజారావు ఆడియో. డబ్బులు తీసుకుని రిమాండ్ సెక్షన్ నుంచి అడ్మిన్ సెక్షన్కు ఖైదీల మార్పు. జైలుకు వస్తున్న తమ బంధువులను బాగా చూసుకోవాలన్న మాజీ ఖైదీ రాకేష్ ఇందుకు ఆన్లైన్లో డబ్బులు వేయించుకున్నట్లు ఉన్న ఆడియో సంభాషణలు. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, ఎవరు సార్ సులువుపేట నుంచి సార్. నిన్న రిలీజ్ అయింది కదా సార్ రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే. సార్ అది చేశాను సార్, 10 ఎత్తలేదు దాని గురించి. చెప్పు సార్ ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్, దానికి ఒక 5 చేస్తాను సార్. మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్? అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును, ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాళ్ళని చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది? సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్. పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాను సార్. మరి సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తన్ని సరెండర్ చేస్తాం సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని. సరే కానీ కలుస్తాం సార్. చాలా బాగా చూసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎవరు సార్? రాకేష్ సార్, సులువుపేట సార్. రాకేష్ సార్, సులువుపేట. మన అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి.
అవరే బాబు చెప్పు. అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును. అది ఈరోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్. సరెండర్ చేశారు ఈరోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. ఆ, అదే సార్ ఒకరోజు చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరేరా, రేపు రా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి ఓకే. కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంటరా. సరే సార్, ఏదైనా బాటిల్ ఉండదు అమ్మట్లేదు సార్. మంచిది ఉండు చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, నువ్వు వాడికి వచ్చి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తానని చెప్పి రాలేదు. సార్ కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్. కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా. సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నెంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా, చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే సార్ నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ అయ్యి ఏదో చెప్తాను సార్. సార్ డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్కి సార్? అతని అకౌంట్కి డబ్బులు వేసినవా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్లో? ఉన్నాయి సార్. సరే, ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పేసి ఇస్తాడు. సరే సార్, అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను, సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చేయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా ఫేవర్ తగ్గలేదండి సార్ దానికన్నా సార్. నేను చూస్తాను, ఇప్పుడే కదా చెప్పావు. సరే, మనం తెచ్చిన బాటిల్ ఏంటిది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్. రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్, 2.5 సార్ అది. సరే కానీ లేదు, అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న. వాడు మంచిదే ఇస్తాడే, ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచిది సార్, 100 పేపర్స్ సార్. 2,500 సార్ అది బాటిల్. ఓకేలే, అయితే ఇంకా చాలు, అర్థమైంది. ఓకే సార్. నేను రాయిస్తాలే అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిల్లు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే కానీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. రేపు 4 అట్టరా, సాయంత్రం సార్. సాయంత్రం 4 గంటలకు అట్టరా. సార్ అలాగే సార్. 4 గంటలకు ఆడు ఉండుతాడు రా అంటున్నా. సార్ అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? సార్ అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి, నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తారా. సరే సార్, అలాగే సార్. ఇబ్బంది లేదా? ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆ బాటిల్ నారాయణ కిద్దూరులే, నారాయణ. సరే సార్, అలాగే సార్. నారాయణ పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. సరే కానీ మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.